హలో అండి. హలో. సో మీ పేరు? నా పేరు యువరాజ్ అండి. యువరాజ్ గారు. మీరు? అమూల్య. సో యువరాజ్ గారు, అమూల్య గారు, అండ్ మేము డ్రామా చూసాం. ఎంత బాగా ప్లే చేశారంటే పిల్లలు ఎక్కడా కూడా డైలాగ్ మర్చిపోకుండా వాళ్ళు చెప్పే ప్రతి డైలాగ్ కి మేము నవ్వాం. సో ఎలా వీళ్ళకి ట్రైనింగ్ ఇస్తున్నారు? ట్రైనింగ్ అంటే అదేం డిఫికల్ట్ కాదండి వాళ్ళకి. మేము ఇలా ఇలా చెయ్యాలి ఇదేం చెప్పం మేము. వి మేక్ దెమ్ డూ ఫ్యూ యాక్టివిటీస్ అనమాట, కొన్ని గేమ్స్ లాగా. సో వాళ్ళకి ఏంటంటే గేమ్స్ అనేసరికి వాళ్ళు చాలా క్యూరియస్ గా చేస్తారనమాట. సో ఆ గేమ్స్ త్రూగానే వాళ్ళకి రిహార్సల్ చేయించుకుంటూ, ఆ గేమ్స్ త్రూగానే వాళ్ళతో ఇంప్రొవైజేషన్స్ చేయించుకుంటూ అలానే అయింది రిహార్సల్ అంతా. సో పెద్దగా మేము ఎక్కువ కష్టపడిపోలేదు. కష్టం అంతా ఎక్కడ ఉండిందంటే, ఒక 10 మంది పిల్లలు ఉన్నప్పుడు 10 మందికి 10 రకాల థాట్స్ ఉంటాయి, వాళ్ళు 10 డైరెక్షన్స్ లో థింక్ చేస్తుంటారు. అవన్నీ తీసుకొచ్చి ఒక దగ్గర పెట్టడానికి కొంచెం కష్టం అంతే. బట్ మా కిడ్స్ మీరు చూసారు. సో ఇలాంటి ఫ్యాబులస్ జాబ్ చేయడానికి మేము సో అంత ఎక్కువ కష్టమేం పడిపోలేదు. అండ్ మీరు ఇందాక మాట్లాడినట్టు సో ఇందులో ఇన్ని మిక్స్డ్ గా ఉన్నాయి కదా, లైక్ వాళ్ళు పాట పాడారు, డాన్స్ చేశారు, డైలాగ్స్ చెప్పారు అండ్ ఆల్. సో ఇదేంటంటే ఇది డైరెక్ట్ గా ప్లే టైంలో మేము వాళ్ళకి నేర్పించింది కాదు. మా వర్క్ షాప్ స్టార్ట్ అయ్యేటప్పుడే వాళ్ళకి మేము ఈ రిథమ్ ఎక్సర్సైజెస్ కానీ అండ్ మూమెంట్ ఎక్సర్సైజెస్ కానీ ఇలా చాలా గేమ్స్ రూపంలో అనమాట. ఇవి డైరెక్ట్గా ఇవి ఇలా చేయాలి మనకు యూజ్ అవుతుందంటే వాళ్ళు చేయరు. సో ఒక గేమ్ ఆడదామని వాళ్ళని తీసుకొచ్చి, సో ఆ గేమ్లోనే వీళ్ళకి రిథమ్ని ఇంట్రడ్యూస్ చేసి, రిథమ్తో ఒక గేమ్ చేయించి, ఆ మూమెంట్తో ఒక గేమ్ చేయించి, దట్స్ హౌ ఇట్ ఆల్ హ్యాపెన్ అనమాట. సో మా ప్రోగ్రామ్ కూడా ఇలానే ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది బెస్ట్. ఇక్కడ క్లాసెస్ కి రాకముందు పిల్లలు ఎలా ఉన్నారు, వచ్చిన తర్వాత ఎలా ఉన్నారు, వాళ్ళ మాటలోనే అడిగి తెలుసుకున్నా. నమస్తే అండి. మీ పేరు? చంద్రదీప్ అండి. మీ పేరు? హారిక. ఓకే చంద్రదీప్ గారు, మీ పాప డ్రామా ప్లే చేసింది కదా, చాలా బాగా చేసింది. సో అసలు ఇక్కడికి తీసుకురావాలని నేను ఎందుకు అనుకున్నారు పిల్లల్ని? ఫస్ట్ లాస్ట్ 1 yearగా లేట్ ఉదయ్ భాను గారు ఆయన థియేటర్ గ్రూప్స్ చేస్తూ ఉంటారు. సో ఆయన్ని ఒక ఒకేషన్లో కలిశాను, ఇలా చిల్డ్రన్ ఫెస్టివల్ ఒకటి చేస్తాము అని. నేను వీళ్ళ షోస్ చూశాను, 2-3 ప్లేస్. ఐ రియలీ లైక్ దెమ్. బికాజ్ ఎక్కడో మనలో కూడా చిన్న పిల్లోడు స్టేజ్ యాక్టింగ్ చేయాలని ఉంటుంది కదా. సో అట్లా అనుకొని వచ్చాము. బట్ మా అమ్మాయిని అందుకే ఎన్రోల్ చేశామన్నమాట. మేబీ షీ విల్ గెట్ దట్ ఛాన్స్ అని. ఈ క్లాసెస్ కి రాకముందు పిల్లలు ఎలా ఉన్నారు, ఆ తర్వాత ఎలా ఉన్నారు వీళ్ళు, అంటే వాళ్ళలో ఏమైనా చేంజెస్ చూసారా? డెఫినెట్లీ. మీరు ఎక్కువగా సండే వస్తే లెగవటానికి ఇబ్బంది పడతారు కదా, కానీ భూమికకు రావటం ఎంత కష్టమైనా కానీ లెగిసిపోయి వచ్చేవాళ్ళు. మేము కూకట్పల్లి నుంచి వచ్చేవాళ్ళం, ఆల్మోస్ట్ ½ an hour. సో యూజువల్గా తిని లేట్గా లెగిసి, బట్ చాలా త్వరగా రెడీ అయిపోయి చాలా ఇంట్రెస్ట్ చూపించేది. ఓకే. సో వాళ్ళకి బాగా యూజ్ అవుతుందంటారా ఈ క్లాసెస్ పిల్లలకి? అంటే యాక్టింగ్ ఒక్కటే అని చూడకూడదండి, మిగతా కూడా చూడాలి ఓవరాల్గా. అంటే సోషల్ ఇంటరాక్షన్ కానీ ఎలా మింగిల్ అవుతున్నారు అనేది కూడా ఇంపార్టెంట్ అండి.